ఫ్రెండ్స్, ఈరోజు దీక్షణ మల్లె ఛానల్లో వచ్చేసి వెల్లుల్లి రేకల కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్లుల్లి రేకల కారంకి కావాల్సిన పదార్థాలు అయితే చూసిద్దాం రండి. వెల్లుల్లి కారంకి కావలసిన పదార్థాలు 50 గ్రామ్స్ ఎండుమిర్చి, 2 వెల్లుల్లి గడ్డలు, అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, చిటికెడు మెంతులు. వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత తొడియంలో తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసుకొని, మెంతులు కూడా కొంచెం వేసుకొని ఎండుమిర్చిని అయితే కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. మిర్చిని ఒక మిక్సర్ జార్లో అయితే వేసుకొని ఇవి పూర్తిగా చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి పూర్తిగా చల్లబడినాయండి. ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. మిర్చి అయితే మిక్సీ పట్టాము. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఇలా దంచుకోవాలండి. రేకల్ని ఇలాగా రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే వెల్లుల్లి రేకల కారం అయితే రెడీ అయిందండి. ఈ కారం వచ్చేసి ఇడ్లీ, దోశల్లోకి సైడ్ డిష్గా నంచుకుంటే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వెల్లుల్లి రేకల కారపొడిని ఒక జార్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి ఫ్రెష్గా.